సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. మన సాయి భక్తులందరూ ఎక్కడున్నా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే, తల్లి, నీ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుందా లేదా అనే సంకోచనలో పడ్డావు కదూ, ఇది విని చూడు ఒక్కసారి అని బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మన కోసం అందిస్తున్నారండి. జీవితంలో ఉన్నత స్థాయిలో నిన్ను ఉంచుతా. నీ సాయి చెప్పే సందేశం విని చూడు, నిన్ను ఎక్కడ ఓడిపోనివ్వను. ఈ కథ విన్నంతసేపు నీ జీవితంలోని బాధలు కన్నీళ్లు అన్నీ మర్చిపోతాము. సంతోషంగా ఉండేలా నేను నీకు హామీ ఇస్తున్నాను. కొద్దిసేపు నేను చెప్పే ఈ చిన్న కథ విని చూడు, జీవితంలో ఎలా బ్రతకాలో నేర్పుతుంది. అంతేకాదు, డబ్బు మీద ఎవరైతే ఆశని పెంచుకుంటారో అలాంటి వారికి ఒక ఉపయోగం సాయి అందిస్తున్నారు. మరి ఈ కథలోని సారాంశం అర్థం చేసుకుందాం. బాబాగారు ఈరోజు ఏం చెప్పబోతున్నారో విందాం ఫ్రెండ్స్. ఒక ఊరిలో సూర్యుడు అనే పేద యువకుడు ఉండేవాడు. వాడికి ఆ ఊరిలో ఒక చిన్న గుడిసె తప్ప మరేమీ లేదు. సూర్యుడు చాలా మంచివాడు. ఎవరు ఏ పని చెప్పినా కాదనకుండా చేసేవాడు. అందుకు ప్రతిఫలం కూడా ఆశించేవాడు కాదు. ఒకరోజు ఆ ఊరిలోనే అందరికంటే పెద్ద ధనవంతుడైన రాము, తన భార్య సీతమ్మ ఇద్దరు ఉండేవారు. సూర్యుడు ఈ బిందె తీసుకొని బావిలో మంచినీళ్లు తీసుకురా అని చెబుతుంది. అప్పుడు సూర్యుడు, అదెంత పని సీతమ్మ, ఇప్పుడు వెళ్ళి అలాగే తీసుకొస్తాను అని చెప్పి 1 మైళ్ళ దూరం దాకా వెళ్ళి నీళ్లు తీసుకొని వచ్చి సీతమ్మకు ఇస్తాడు. అప్పుడు దానికి కృతజ్ఞతగా సీతమ్మ ఇంట్లోకి రమ్మంటుంది. తనకి అన్నం పెట్టాలని ఆశపడుతుంది. అప్పుడు సూర్యుడు అలాగే అమ్మగారు అని చెప్పి కాళ్ళు చేతులు కడుక్కొని భోజనానికి కూర్చుంటాడు. ఇంతలో సీతమ్మ భర్త రాము ఇంటికి వస్తాడు. ఓహో, ఇంట్లో సరుకులు ఇంత తొందరగా ఖాళీ అవ్వడానికి కారణం ఇదన్నమాట. అర్థమైంది. అడ్డమైన వారికి అన్నం పెట్టకు అని నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మాత్రం మానవు అని రాము కోపంగా సీతమ్మని అనగా, ఆ మాటలు సూర్యుడికి బాధని కలిగిస్తాయి. అప్పుడు సీతమ్మ ఇలా అంటుంది, నేను పెట్టే పిడికెడు మెతుకులకు నీ ఆస్తి ఏమీ కరిగిపోదులేండి. అయినా నేను ఊరికే పెట్టడం లేదు. నేను చెప్పగానే సూర్యుడు బావి నుండి మైళ్ళ దూరం వెళ్ళి నీళ్లు తీసుకొచ్చాడు అని అంటుంది. అప్పుడు రాము సూర్యుడితో ఇలా అంటాడు, ఇంకా చూస్తూ ఉన్నావేమి, తక్షణమే ఇక్కడి నుండి ఖాళీ చేయి, మరొక ఇల్లు వెతుక్కో అంటాడు రాము. అప్పుడు అలా అనగా సూర్యుడు బాధపడుతూ ఏం మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. భోజనం దగ్గర కూర్చున్న వ్యక్తిని లేపించడానికి నీకు మనసెలా వచ్చింది అంటూ సీతమ్మ కూడా బాధపడుతుంది. అప్పుడు తన భర్త రాము ఇలా అంటాడు, నా ఇల్లేమి వచ్చిపోయే వారికి ధర్మసత్రమేమీ కాదు, మీరు ఈ జన్మకు మారరు అని తిడతాడు. అప్పుడు ఆమె కూడా ఇలా అంటుంది, అయినా ఇంత ఆస్తిని పోయేటప్పుడు ఏమైనా తీసుకెళ్తారా అంటుంది. నన్ను కోపం తెప్పించకుండా ఇక్కడి నుండి వెళ్ళి మౌనంగా నాకు అన్నం పెట్టు అని అంటాడు. 2 రోజులు గడిచిన తర్వాత సూర్యుడు రాము వాళ్ళ ఇంటి ముందు నుండి వెళ్తూ ఉంటే సీతమ్మ చూసి, ఒరే సూర్యుడు, ఇలా రా, మొన్న మీ అయ్యగారు అన్న మాటలకు ఏమి బాధపడకు. ఆయన అంతే, దానం చేసే గుణం లేదు. ఒకవేళ నేను ఇలా ఇచ్చినా కూడా అతను మాత్రం ఇలాగే అంటూ ఉంటాడు. ఇందా ఈ డబ్బు తీసుకో అంటుంది సీతమ్మ. అప్పుడు సూర్యుడు, దేనికమ్మగారు అంటాడు. ఇన్ని రోజులు నాకు నీళ్లు బిందెలు తెచ్చిపెట్టావు కదా, నీకు భోజనం పెట్టే అవకాశం ఎలాగో నాకు లేదు, అందుకని నీకు ఈ డబ్బు ఇస్తున్నాను. అలాగే ఇక మీదట ఎవరు పని చెప్పినా దానికి ప్రతిఫలంగా ఎంతో కొంత తీసుకో. 4 రాళ్ళు వెనకేసుకుంటేనే నీకంటూ ఒక గుర్తింపు మర్యాద ఉంటుంది. ఏమంటావ్ అంటుంది ఆమె. ఊరుకోండి అమ్మగారు, అమ్మా నాన్న లేని నన్ను ఈ ఊరి జనం ఎంతో బాగా నన్ను పెంచి పెద్ద చేసి ఇంత వాడిని చేశారు. ఈ ఊరి వారికి నేను ఎంత చేసినా తక్కువే. నేనేమిచ్చి రుణం తీర్చుకోవాలి చెప్పండి. అందుకని నాకు సాధ్యపడే అంతవరకు ఈ ఊరిలో వారికందరికీ సహాయం చేద్దామని నిర్ణయించుకున్నా. మీలాంటి పెద్దల ఆశీర్వాదమే నాకు కొండంత బలం. దయచేసి డబ్బులిచ్చి నన్ను పరాయివాణ్ణి చేయకండి అని అంటాడు. నీలాంటి మంచివాడికి అంతా మంచే జరుగుతుంది అని సీతమ్మ కూడా అంటుంది. సరే, ఇప్పుడైనా రా, మీ అయ్యగారు వచ్చేలోపు భోజనం వడ్డిస్తాను
అప్పుడు సూర్యుడిలా అంటాడు, వద్దులే అమ్మగారు, నేను భోజనం చేసే సమయంలో అయ్యగారు వస్తే మళ్ళీ కోపడతాడు అని చెప్పి డబ్బులు కూడా తీసుకోకుండా అక్కడి నుండి సూర్యుడు వెళ్ళిపోతాడు. సూర్యుడు ఇలాగే ప్రతి ఒక్కరికి ఏ చిన్న సహాయం కావాలన్నా చేసి పెడుతూ ఎంతో సంతోషంగా ఉండేవాడు. ఆ ఊరి వారు కూడా సూర్యుడిని తమ ఇంటిలో ఒకరిగా చూసుకునేవారు. అలా ఒకరోజు సూర్యుడికి ఒక ఉత్తరం వస్తుంది. ఆ ఉత్తరంలో తన మేనమామ పట్నం వెంటనే రమ్మని చెప్పి ఉత్తరం రాసి ఉంది. వెంటనే పట్నంకు సిద్ధమై ఆ ఊరి జనంతో సూర్యుడు ఇలా అంటాడు, నా మేనమామ వెంటనే పట్నం రమ్మని నాకు ఉత్తరం రాశాడు. నేను ఒక వారం రోజుల పాటు వెళ్ళి వెంటనే తిరిగి వస్తాను అని చెప్పి అందరూ జాగ్రత్తలు చెప్పి తనని పంపిస్తారు. అలా పంపిన తర్వాత సూర్యుడు పట్నం వెళ్ళినప్పటి నుండి ఆ ఊరి వారందరికీ ఏదో తెలియని లోటు. ఎప్పుడెప్పుడు వారం గడుస్తుందా, ఎప్పుడెప్పుడు సూర్యుడు వస్తాడు అంటూ ఆ ఊరి జనమంతా ఎదురు చూస్తూ ఉంటారు. వారం రోజులు గడిచినా సూర్యుడు మాత్రం తిరిగి రాడు. మెల్లిమెల్లిగా ఆ ఊరి జనంకు సూర్యుడి గురించి ఆందోళన మొదలవుతుంది. ఒకరోజు రాము పొలం పనులు చూసుకోవడానికి ఇంటి నుండి పొలానికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు తన పొలంలో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు, ఏంటి మన సూర్యుడు వారంలో తిరిగి వస్తాను అని చెప్పి ఇంతవరకు తిరిగి రాలేదు, నాకెందుకో భయంగా ఉందిరా అంటూ ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉండడం రాము గమనిస్తాడు. కొంచెం సమయం తర్వాత ఇంటికి బయలుదేరుతాడు రాము. దారి మధ్యలో కూడా చాలామంది సూర్యుడి గురించే మాట్లాడుతూ ఉంటారు. మాటలు విని రాము తనలో తాను ఇలా అనుకుంటాడు, ఆ సూర్యుడికి ఈ ఊరిలో ఒక గుడిసె కూడా లేదు. మరి అలాంటి వాడి గురించి ఈ ఊరి జనం ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నారు, ఎందుకు అతని గురించి ఇంతలా ఆలోచిస్తున్నారు? సూర్యుడి స్థానంలో ఇంకెవరైనా గొప్ప ధనవంతుడు ఉండి ఉంటే ఇంకెంతలా బాధపడతారు అనుకొని నవ్వుకొని ఇంటికి వస్తాడు. అప్పుడు సీతమ్మ ఇలా అంటుంది, ఏమిటండి ఇంత సంతోషంగా ఉన్నారు, ఆ సూర్యుడేమైనా వచ్చాడా అని అడుగుతుంది. వాడి గురించి తెలిస్తే నేనెందుకు సంతోషంగా ఉంటాను, వెళ్ళి భోజనం వడ్డించు అని అంటాడు. ఇలాగే మరో 2 రోజులు గడిచిపోతుంది. అయినా సరే సూర్యుడి ఆచూకీ ఎవరికి తెలియకపోగా అందరూ బాధపడుతూ కూర్చుంటారు. ఆ సమయంలో రాము కూడా ఇలాగే ఆలోచిస్తాడు, ఒకవేళ సూర్యుడి స్థానంలో నేను ఉండి నేను కూడా పట్నం వెళ్ళి వారం రోజుల వరకు రాకుండా ఉంటే వీరు ఇలాగే బాధపడతారా అని చెప్పి అతను కూడా తన భార్యతో సీతమ్మతో ఇలా అంటాడు, నాకు పట్నంలో 2 రోజులు పని ఉంది, 2 రోజుల్లో తిరిగి వస్తాను, అంతవరకు ఇల్లు జాగ్రత్త అని చెప్పి తను కూడా పట్నం బయలుదేరుతాడు. అలా బయలుదేరిన రాము వారం రోజుల దాకా తిరిగి రాడు. ఆ వారం రోజులలోనే సూర్యుడు కూడా తిరిగి వచ్చేస్తాడు. అప్పుడు అందరూ కలిసి ఎంతో సంతోషంగా సంబరాలు చేసుకుంటూ ఉంటారు. ఊరి జనమంతా ఎంతో సంతోషంగా ఉంటారు. ఆ సంతోష సమయంలో రాము పట్నం నుంచి తిరిగి వస్తాడు. వారం రోజుల తర్వాత తిరిగి వస్తూ ఉండగా తన ఊరిలోకి అడుగు పెట్టగానే ఒక వ్యక్తితో ఇలా అడుగుతాడు, ఏమయ్యా ఊరిలో విశేషాలేమిటి అని అడుగుతాడు. అప్పుడు అతను, అదేంటి రాము నీకు తెలీదా, మన సూర్యుడు తిరిగి వచ్చిన సంబరంలో ఊరి జనమంతా సంబరాలు చేసుకుంటున్నారు, అదేంటి నీకు తెలీదా రాము అని అడుగుతాడు. అప్పుడు నాకు తెలీదు, నేను వెళ్ళి వారం రోజులైంది పట్నంకు, అందుకోసమే అడుగుతున్నాను అని అంటాడు. తర్వాత అక్కడి నుండి తిన్నగా తన ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళగానే సీతమ్మతో ఇలా అంటాడు, ఏమే ఊర్లో సంగతులేంటి అని అడిగితే ఆమె ఇలా అంటుంది, ఏవండి నీకు తెలుసా మన సూర్యుడు తిరిగి వచ్చాడు అని అంటుంది. అప్పుడు రాము మళ్ళీ కోపంతో ఆ సూర్యుడి గురించే ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు అని చెప్పి, నేను వెళ్ళి వారం రోజులైంది, కానీ నీకు చెప్పింది 2 రోజులు మాత్రమే, 2 రోజుల్లో తిరిగి వస్తాను అని చెప్పి వారం రోజుల తర్వాత తిరిగి వస్తే నా గురించి ఒక్కరు కూడా అడగటం లేదు. పోనీ నీ బుద్ధి ఏమైంది, నువ్వు కూడా అడగటం లేదు, ముందు రాగానే ఎలా ఉన్నావు అని అడగడం మానేసి సూర్యుడి గురించి చెబుతావేంటి అని మండిపడతాడు. అప్పుడు సీతమ్మ ఇలా అంటుంది, సూర్యుడు మనసుతో చూస్తే చాలా గొప్పవాడు, అందరి మనసులను దోచుకున్నాడు. ఎందుకంటే సూర్యుడు ప్రతి ఒక్కరికి సహాయపడతాడు, తన దగ్గర ఏమీ లేకున్నా అందరికీ సహాయపడతాడు. ఒకవేళ సహాయం చేసినా ఏదీ ఆశించడు, అంతటి గొప్ప గుణం గలవాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి సూర్యుడంటే ఎంతో ఇష్టం. అంతేకాదు సూర్యుడికి వెనక ముందు ఎవరూ లేకపోవడంతో అందరూ తనని బాగా చూసుకుంటారు. సూర్యుడు పేదవాడు
పేదవాడే అయినా ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనే గుణంతోనే ఎప్పుడూ బ్రతుకుతూ ఉంటాడు. పైసా ప్రతిఫలం కూడా ఆశించడు. ప్రతి ఒక్కరి కష్టంలోనూ పాలు పంచుకుంటూ ఉంటాడు. అందుకే సూర్యుడిని ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో ఒకడిగా భావిస్తారు. కానీ మీలాంటి వారు మాత్రం ఎప్పుడు కూడా మీ స్వార్థమే ఆలోచిస్తూ ఉంటారు. ఇలా ఎల్లప్పుడూ నీ గురించి మాత్రమే, నీ స్వార్థంతోనే నువ్వు బ్రతుకుతూ ఉంటే ఇతరులు నిన్ను ఎలా పట్టించుకుంటారు? నువ్వేమైపోయినా ఇతరులు ఇలాగే ఉంటారు. ఎందుకంటే నువ్వు నీ స్వార్థం మాత్రమే చూస్తావు కాబట్టి. వారం రోజులు కాదు, మీరు సంవత్సరం పాటు కనబడకపోయినా బాధపడేవారు ఎవ్వరూ లేరు. ఈ ఊరిలో అందరూ ఆనందపడేవారే తప్ప నేను మాత్రమే బాధపడేది, ఎందుకంటే నేను నీ భార్యని కాబట్టి అని సీతమ్మ అనగా వెంటనే ఆ రాము పశ్చాత్తాపపడుతూ తన గురించి తాను ఆలోచిస్తాడు. ఇంతవరకు ఇన్ని రోజులుగా ఇంత పెద్ద తప్పు చేశానా? ఎవ్వరికి కూడా దానం చేయకుండా ఇంత సొమ్మని దాచుకున్నానా అనుకుంటూ బాధపడిపోతాడు. ఇక అప్పటి నుండి ఊర్లో వారికి అప్పుడప్పుడు ఏం కావాలన్నా సహాయం చేస్తూ రాము కూడా సీతమ్మలాగే ప్రతి ఒక్కరికి సహాయం చేయడం మొదలు పెడతాడు. ఇక అప్పటి నుంచి ధనం విలువ అర్థం చేసుకుంటాడు. చూశారు కదా, ఈ కథ ద్వారా మనకు బాబాగారు ఇచ్చిన సందేశం ఏంటో ప్రతి ఒక్కరికి అర్థమైందనుకుంటాను. ఈ కథలోని సారాంశం అందరూ గ్రహిస్తే మన జీవితంలో కూడా డబ్బుకి ఎంతవరకు ప్రాధాన్యత ఇవ్వాలి అనేది మనకు అర్థమవుతుంది. ఎప్పుడు కూడా ఇతరులకు పంచిపెడుతూ సహాయం చేసే పెద్ద గుణం ఉంటే వారే అసలైన ధనవంతులు అని బాబాగారు మనకు తెలియజేస్తున్నారండి. ప్రతి జీవికి అతి ముఖ్యమైనవి రెండు. ఆ రెండు ఉంటే గనక వారు జీవితంలో విజయాలనేవి సాధిస్తూనే ఉంటారు. చివరి వరకు వారిదే విజయం అవుతుంది. ఎందుకంటే ఆ రెండు ఉన్నవారు, అవి అందరికీ తెలిసిందే, శ్రద్ధ, సబూరి. ఈ రెండు ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా సక్సెస్ని పొందుతూనే ఉంటారు. జీవితంలో పైకి ఎదగాలి అంటే శ్రద్ధ ఉండాలి, సహనం ఉండాలి, ఓపిక అన్నది ఉండాలి. ఇవన్నీ ఉంటేనే జీవితం బాగుంటుంది. ఎప్పుడూ కూడా ఆతృతగా నాకు వెంటనే నేను ధనవంతుడైపోవాలి, నేను పేదరికం నుండి, ఈ కష్టాల నుండి దూరం కావాలి అని ఏడుస్తూ కూర్చొని బాధపడేదానికంటే ముందు ఆ కష్టం నుండి ఎలా గట్టెక్కాలి, ఈ కష్టాల నుండి సహనంతో నేను ఎలా గెలవాలి అనే దాన్ని నువ్వు ఆలోచిస్తూ ఉండాలి. వెంటనే నీకు ఒక తాత్కాలికమైన సమాధానం అనేది బాబాగారి నుండి దొరుకుతుంది. ఎందుకంటే ఏదైనా ఒక కోరిక బాబాగారితో కోరుకుంటారు, అది వెంటనే తీరకపోతే ఎంతలా మీరు బాధపడతారనేది ఆ భగవంతుడికే అర్థమవుతుంది. కానీ ఆ ఒక కోరిక అనేది తీరాలి అంటే ముందు నీలో ఉన్న అహంకారాన్ని పోగొట్టుకోవాలి. అహంకారం అంటే నాకుందా బాబా అని నువ్వు ప్రశ్న వేయచ్చు, కానీ నీకు తెలియకుండా ఉండే చెడు శక్తి అనేది ఒక్కొక్కసారి నీకు తెలియకుండానే నీ శరీరంపై అది ప్రభావం చూపిస్తుంది. దానివల్ల వచ్చే పరిణామాలు నువ్వు ఎదుర్కోవడమే ఈ కష్టాలనేవి. కాబట్టి వాటి నుండి బయటపడాలంటే నీకు మార్గం చూపించేది నేనే తల్లి అని బాబాగారు అంటున్నారండి. ఎవరైతే బాబాగారిని నమ్ముకున్నారో వారికి తప్పకుండా మనస్ఫూర్తిగా మీరు బాబాగారిని ఎప్పుడైతే నమ్ముతారో అలాంటి వారి కోరికలనేవి వెంటనే తీరుతాయి. జీవితంలో నా కోరిక తీరుతుందా? అసలు నేను ఎన్నో సంవత్సరాలుగా బాబాని నమ్ముతూనే వస్తున్నాను, మరి ఎందుకు బాబాగారు నా కోరిక తీర్చడం లేదు అని మీకు మీరు ఎన్నోసార్లు ప్రశ్న వేసుకుని ఉంటారు. అయినా సరే బాబాగారు నా కోరిక తీర్చలేదు అని బాబా మీద కూడా అలుగుతూ ఉంటారు. ఎంతోమంది భక్తులు ఇలా చేస్తూ ఉంటారు. బాబాగారి మందిరంలోకి వెళ్ళి బాబాగారి ముందు కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని మరీ మాట్లాడుతూ ఉంటారు బాబాగారితో. మనసు విప్పి బాబాగారితో వారి బాధని పంచుకుంటూ ఉంటారు. అయినా బాబాగారు వారి కష్టాలు తీర్చడం లేదు అంటే దానికి బలమైన కారణం అనేది ఉండే ఉంటుంది. దాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే, మీలో ఉన్న ఆ చెడు శక్తిని దూరం చేసినట్లయితే, ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నారో వాటిని గుర్తించగలిగితే, అసలు జీవితం ఎలా ఉండాలి, బాబాగారు ఎలా జీవించేవారు, ఏదైనా సరే
కోరిక అనేది మనిషి జీవితంలో అతి ముఖ్యంగా మారిపోయింది. కాబట్టి ఈ కోరికలేనేవి మనం తక్కువగా చేసుకుంటూ వస్తే జీవితంలో ఏది శాశ్వతం కాదు అని మనం గుర్తించగలిగితే అప్పుడు మన కోరికల పుట్ట అనేది తగ్గుతూ వస్తుంది. అప్పుడు మన జీవితం అనేది మనకు అర్థమవుతుంది. జీవితంలో మనం బాగుండాలి అంటే ముందు మనకు కావలసింది ప్రశాంతత, శ్రద్ధ, సబూరి. ఇవి ఉంటే మనం తప్పకుండా గెలుస్తాం, గెలిచి తీరుతాం అని బాబా గారు చక్కటి సందేశాన్ని ఈరోజు మనందరి కోసం అందించారండి ఈ కథ రూపంలో. ఇది ఎవరైతే పూర్తిగా విని అర్థం చేసుకున్నారో వారి జీవితం కూడా ఖచ్చితంగా బాబా గారు మారుస్తారు. మరి ఈ వీడియో నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.